తిరుమలకి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి నగదు చోరీ కేసుపై ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక విచారణ జరగనుంది. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కేసులో లోతైన విచారణ జరపాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు సిఐడి, ఏసీబీ అధికారులను ఆదేశించింది. అయితే పరకామణి కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించి ఇవాళ హైకోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. కాగా తిరుమల పరకామణిలో భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక టెక్నాలజీ వాడకంపై టీటీడీ అధికారులు ఇప్పటికే కోర్టుకు ఓ నివేదికను సమర్పించారు. దీనిపై మరింత పర్యవేక్షణ అవసరమని ధర్మాసనం చెప్పింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్, అతడి కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ సమర్పించిన నివేదికను కోర్టు ఇప్పటికే పరిశీలించింది. సుమారు 40 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చి కేసును గతంలోనే లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే తిరుమల శ్రీవారి పరకామణి హుండీ లెక్కింపు విషయంలో తక్షణమే సంస్కరణపై టీటీడీ సోమవారం కోర్టు నివేదిక సమర్పించే పరిస్థితి. అయితే ఈ నివేదికను పరిశీలించినటువంటి అనంతరం కూడా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం పేర్కొంది. అయితే తదుపరి విచారణ అయితే నేడుకి విచారణ వాయిదా వేసిన పరిస్థితి ఉంది. అయితే న్యాయమూర్తి జస్టిస్ గన్మెన్ గా రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు చేశారు. అనంతరం కూడా ఆయన స్పందిస్తూ కూడా పరకామణి చోరీ ఘటనపై ఇప్పటికే చాలా వరకు కూడా దర్యాప్తు పూర్తయింది గుర్తు చేశారు. అయితే ఇందులో వేరు అంశాలు ఇమిడి ఉన్నందున ఈ కేసు నమోదుపై సుప్రీంకోర్టు తీర్పును కూడా అధ్యయనం చేసి రావాలంటూ కూడా సిఐడి, ఏసీపీ డీజీలకు సూచించిన పరిస్థితి ఉంది. పరకామణిలో జరిగినటువంటి చోరీకి సంబంధించి ఆ నమోదైన కేసు టీటీడీ బోర్డు తీర్మానం, ఆలయ ఈవో అనుమతి లేకుండా 2023 సెప్టెంబర్ 9న లోక్దల్ వద్ద ఏవీఎస్ సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్ రాజీ చేస్తున్న వ్యవహారంపై కూడా సమగ్రంత దర్యాప్తు చేయాలని కూడా హైకోర్టు గతంలోనే సిఐడిని ఆదేశించే పరిస్థితి ఉంది. అయితే పరకామణికి సంస్కరణపై తక్షణం శాశ్వత పరిణామాలు రూపొందించాలని కోర్టు కూడా టీటీడీకి ఆదేశించే పరిస్థితి. అయితే అందులో భాగంగానే ఇవాళ కూడా ఈ యొక్క కేసు హైకోర్టు ముందుకు రానుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు వెల్లడిస్తాయి హైకోర్టు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. గతంలో జరిగినటువంటి పరిణామాలు తిరుమలలో ఇంకా జరగకుండా చూసుకోవాలన్న బాధ్యత కూడా టీటీడీపై ఉండాలి. ఆ ఏఐ టెక్నాలజీని వాడుకొని హుండీ లెక్కింపులు కూడా చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా కోర్టు అయితే సూచించిన పరిస్థితి ఉంది. అయితే మరోసారి ఈ యొక్క కేసుకు సంబంధించి ఇవాళ ఆ కోర్టు ముందర ఈ యొక్క కేసు రానుంది. అయితే దీనికి సంబంధించి కేసుకి సంబంధించి ముఖ్య విషయాలు ఇవాళ వెల్లడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. Right, Gidna. Thanks for the updates.